మరి అందరూ బైబిల్ తీసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చాలా జాగ్రత్తగా వినండి. కొంచెం థియాలజికల్‌గా బైబిల్ స్టడీ లాగా చెప్తాను. చాలా ముఖ్యమైన మాట. యోహాను సువార్త 19:30. యేసు ఆచిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ యొక్క వాక్యము గాస్పెల్ ఆఫ్ జాన్ 19th చాప్టర్ 30th వర్స్, ద 6th వర్డ్ స్పోకెన్ బై అవర్ సేవియర్ ఆన్ ద క్రాస్. యేసు ప్రభువారు సిలువలో పలికిన 6వ మాట. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అయితే ఆయన చెప్పిన మాట ఒక్కటే, అక్కడ సమాప్తమైనది అనే మాట చెప్పాడు. 6వ మాట. జాగ్రత్తగా వినండి. నేను చాలా దాన్ని ధ్యానించుదాం సమయానుకూలంగా. ఏం మాట చెప్పాడు యేసుప్రభు వారు? 6వ మాట సమాప్తమైనది. సమాప్తమైనది. మనం నిజానికి బైబిల్‌లో పాత నిబంధన అయినా, కొత్త నిబంధన అయినా, అక్కడ చెప్పబడ్డ సందర్భాలైనా, వాక్యాలైనా, వచనాలైనా బాగా అర్థం చేసుకోవాలంటే ఒరిజినల్ భాష, ఆదిమ భాషలో ఏమని రాయబడ్డదో అని తెలుసుకుంటే చాలా బాగా అర్థమైద్ది. ఇప్పుడు చాలామంది బైబిల్‌లో అక్కడ తప్పులున్నాయి, ఇక్కడ తప్పులున్నాయి, తప్పులు పట్టాలని చూస్తారు. కానీ తర్జుమాలో ఏవైనా తప్పులు జరిగి ఉంటాయి గానీ, ఆది భాషలో ఎక్కడ కూడా మిస్టేక్స్ జరగలేదు. ఆదిలో పాత నిబంధన హీబ్రూలో రాయబడి ఉన్నది. కొత్త నిబంధన ఏ భాషలో రాయబడ్డది? గ్రీకు భాషలో రాయబడి ఉన్నది. హీబ్రూ భాష, గ్రీకు భాష ఈ 2 భాషల్లో మనము ఆ వాక్యాన్ని గాని, పదాలని గాని చూసినప్పుడు చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. మిస్టేక్స్ ఉండవు. అయితే ఈ యొక్క మాట సమాప్తమైనది అనే మాట మనము గ్రీకు బైబిల్‌లో చూసినట్లయితే, గ్రీకు బైబిల్‌లో టెటిలస్టాయ్ అనే ఒక మాట ఉంటది. టెటిలస్టాయ్ TETELESTAI టెటిలస్టాయ్ అనే ఒక మాట గ్రీకు బైబిల్‌లో. సరే, ఈ మాట ఎందుకు ఇలా చెప్పబడ్డది అని మనం చూసినట్లయితే జాగ్రత్తగా వినండి. తెలుగు బైబిల్‌లో సమాప్తమైనదని ఉంది కానీ, అసలు భాషలో దాని అర్థం ఏంటిది? వాట్ ఈస్ ఇట్స్ మీనింగ్ ఇన్ ఒరిజినల్ లాంగ్వేజ్ అనేది మనం తెలుసుకుందాం. టెటిలస్టాయ్ అని ఆయన గ్రీకు భాషలో చెప్పాడు కదా! దాని అసలు అర్థం ఏంటిది అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని మనం తెలుసుకుందాము. ఈ పదాన్ని మనం ఇంగ్లీష్‌లో చూసినట్లయితే ఇట్ హాస్ బీన్ ఫినిష్డ్ అని ఉంటది. తెలుగులో సమాప్తమైనదని ఉంది. కానీ ఇంగ్లీష్‌లో ఇట్ హాస్ బీన్ ఫినిష్డ్. ఇట్ హాస్ బీన్ ఫినిష్డ్ అని అంటే దాని అర్థం ఏంటిదని అంటే, ఇది ఒక విషయము అది చేయడం వలన రాబో వాళ్ళకి కూడా ఆశీర్వాదకరంగా ఉంటది. దాని మీనింగ్ ఏంటిదంటే, యూ నో వాట్ ఈస్ ద మీనింగ్ దట్ వర్డ్? ఎ థింగ్ విచ్ ఈస్ డన్ అట్ ప్రెజెంట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫార్ ద ఫ్యూచర్ జనరేషన్. రాబోయే వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటది. అంటే ఏ యాక్షన్ ఇన్ ద పాస్ట్ దట్ హాస్ లాస్టింగ్ రిజల్ట్ ఫార్ ద ఫ్యూచర్. చేసే ఒక పని ఫ్యూచర్‌కి ఉపయోగపడుతది. ఆ పని గురించి చెప్పడానికి టెటిలస్టాయ్ అనే పదాన్ని వాడతారు. సమాప్తమైనదని వాడతారు. ఇక్కడ యేసుప్రభువారు ఎందుకు ఆ పదాన్ని వాడాడంటే, ఆయన చేసే ఈ పని రాబోయే వాళ్ళకి ఉపయోగకరంగా ఉండబోతుంది. హల్లెలూయా. ఎవరికి ఉపయోగకరంగా ఉండబోతుంది? వాళ్ళెవరు? మనమే. యేసుప్రభువారు ఆ మాట చెప్పారు కదా! కంప్లీటెడ్, ఫినిష్ అయిపోయింది, సమాప్తమైంది. నేను చేయాల్సిన పనంతా చేసేసాను, కంప్లీట్ అయిపోయిందని చెప్పాడు కదా! ఆ పదం అర్థం ఏంటిదంటే, ఆయన చేసే ఆ పని వలన రాబోయే తరము, రాబోయే వాళ్ళందరికీ ఉపయోగకరంగా మారుతుందని అర్థం. అంటే దాని అర్థం ఏంటిదంటే, యేసుప్రభువారు సమాప్తమైనదని చెప్పినప్పుడు ఆయన ఉద్దేశ్యం ఏంటిదనంటే, నేను చేసిన ఈ పని వలన మానవాళికి రక్షణ రాబోతుంది, విడుదల రాబోతుంది అని ఆయన చెప్పాడు. ఆయన చేసిన ఆ పని మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చేస్తే చాలు. ఇట్ ఇస్ ఎ వన్ టైమ్ ఈవెంట్. మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఇందాక మనం వాక్యంలో విన్నట్టు పాత నిబంధన కాలంలో ఎవరైనా కానీ పాపం చేస్తే ఏం చేసేవాళ్ళు? బలులు అర్పించేవాళ్ళు. బలులు, నువ్వు ఆ పాపానికి ఆ బలి. నేను పాపం చేస్తే బలి అర్పించాలి. ఆ తర్వాత మళ్ళీ పాపం చేస్తే ఏం చేయాలి? మళ్ళీ బలులు అర్పించాలి. పాపము బలి, పాపము బలి. కానీ యేసుప్రభువు వారు చేసేది అలా కాదు. ఒక్కసారే బలి. అంటే నువ్వు పాపం చేసిన ప్రతిసారి ఆయన నీ కోసం చావాల్సిన అవసరం లేదు, ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన పెట్టిన ప్రాణము ప్రతి పాపము నుండి మనల్ని విమోచిస్తుంది.
హల్లెలూయా. ఇట్ ఈస్ ఫర్ వన్స్ ఫర్ ఆల్. ఆయన బలి అనేది అన్నిటికీ ఒక్కసారి. ఆ మాటనే టెటిలస్టాయ్ అనే మాట, సమాప్తమైనది అనే మాట అర్థం ఏంటిదని అంటే, నేను చేసే ఈ యొక్క త్యాగము, ఈ యొక్క బలి యాగము రాబోయే తరాలందరికీ కూడా ఉపయోగపడుతుంది అని అర్థం. ఇప్పుడు ఒక బలి పశువుని మనము ఒక గొర్రెనో మేకనో బలి అర్పిస్తే, దాని రక్తాన్ని చిందిస్తే కొన్ని గంటలు ఎండిపోతుంది. అవునా? దాని రక్తం ఎండిపోతుంది, దానికి విలువ ఉండదు. కానీ యేసు ప్రభు వారు చిందించిన రక్తము ఎన్నడూ ఎండిపోలేదు. యేసు ప్రభు వారి యొక్క రక్తము జీవిస్తున్న రక్తము. హిస్ బ్లడ్ ఈస్ అలైవ్. ఈ రోజు వరకు కూడా జీవిస్తున్నది. మన పాపాల నుండి మనల్ని విమోచిస్తూ ఉన్నది. ఈ రోజు మనం పాపం చేత ఎలా కడగబడుతున్నాం చెప్పండి? పాపం చేస్తే ఏమని ప్రార్థన చేస్తాం? ఈ రక్తంలో కడగండి, మీ రక్తంలో కడగండి అని పాపం చేస్తాం కదా. అంటే అర్థం ఏంటిది? ఎందుకు యేసు రక్తంలో కడగబడాలని మనం ప్రార్థన చేస్తున్నామంటే, యేసు రక్తము ఎండిపోయిన రక్తము కాదు, పాత రక్తము కాదు, నిత్యము సజీవముగా ఉన్న పరిశుద్ధ రక్తము. హల్లెలూయా. అందుకే మనం ప్రార్థన చేసిన ప్రతిసారి, నువ్వు పాపంలో పడిన ప్రతిసారి నిన్ను తప్పించడానికి, విమోచించడానికి ఆ యేసు రక్తంలో శక్తి ఉన్నదని అర్థం. హల్లెలూయా. యేసు రక్తంలో శక్తి ఉన్నది కాబట్టే శత్రువు యేసు రక్తమును మనం ప్రకటించిన దగ్గరికి శత్రువు రాడు, సాతాను రాడు. హల్లెలూయా. సాతాను పట్టిన వాళ్ళు, దయ్యం పట్టిన వాళ్ళు వచ్చినప్పుడు యేసు రక్తం జయం, యేసు రక్తం జయం అని చెప్పనంట. 4-5 సార్లు చెప్పేసరికి కింద పడిపోతారు. ఎందుకంటే ఆ మాటలు అంత శక్తి ఉంది. మన కంటికి కనిపించదు యేసు రక్తము, కానీ యేసు రక్తము బలమైనది, శక్తి గలది. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారు సమాప్తమైనదని చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటిదంటే, నేను చేసే త్యాగము సమాప్తమైనది, బలి సమాప్తమైనది, ప్రవచనాలు సమాప్తమైనవి, రాబోయే తరాలన్నిటికీ ఇది ఆశీర్వాదకరంగా మారబోతుంది. హల్లెలూయా. అయితే యేసు ప్రభు వారు ఆ కాలంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకునే భాష ఏంటి? యేసు ప్రభు వారి కాలంలో 3 భాషలు వాడేవాళ్ళు. ఒక భాష పాత నిబంధన ఏమో హీబ్రూ భాషలో ఉండేది. రెండవది రోమీయులందరూ మాట్లాడేదేమో గ్రీకు భాష. మాట్లాడే అంటే రోమి నాయకులందరూ మాట్లాడేది గ్రీకు భాష, అధికారులందరూ. మూడవది యేసు ప్రభు వారు లాంటి యూదులు మాట్లాడే భాష అరామిక్ భాష. హీబ్రూ భాష, గ్రీకు భాష, అరామిక్ భాష. అయితే యేసు ప్రభు వారు గ్రీకు భాషలో చెప్తున్నాడు ఈ పదాన్ని. ఇందాక పాస్టర్ గారు చెప్పాడు, ఏలి ఏలి లామా సబక్తాని అనే మాట అరామిక్ భాషలో చెప్తాడు. గ్రీకు భాషలో ఆయన చెప్తున్నాడు ఈ పదాన్ని టెటిలస్టా. ఎందుకు ఆయన గ్రీకులో చెప్పాడు? దీని అర్థం ఏంటిదని అంటే, ఈ పదాన్ని 2 పనుల కోసం వాడతారు. దేనికోసం వాడతారంటే 2 పనుల కోసం. ఒకటి, మీకు అప్పులున్నాయి అనుకోండి, అప్పులున్నాయి, వి హ్యావ్ డెబ్ట్స్, అప్పులున్నాయి. అప్పులన్నిటిని కూడా మనం తీర్చిన తర్వాత వాళ్ళు మనం ఏం చేస్తారు? మనం ఒక పత్రం ఏదో రాసిస్తాం కదా. అప్పులన్నీ తీర్చిన తర్వాత ఏం చేస్తారు? అయిపోయింది అని కొట్టేస్తారు. అంతేనా? పత్రం మనం వి టేక్ లోన్స్, మన లోన్ అంతా పూర్తి చేసిన తర్వాత కొట్టేస్తారు, అయిపోయింది. ఇన్‌కంప్లీట్ లేదు, కంప్లీట్ అయిపోయిందని చెప్తారు. అవునా? అప్పు లేదు, కంప్లీట్ అయిపోయింది. ఆ కాలంలో గవర్నమెంట్ ఆఫీసర్స్, గవర్నమెంట్ వాళ్ళు వీడు ట్యాక్స్ అంతా కట్టేశాడు, పన్నంతా కట్టేశాడు, కట్టాల్సిన అవసరం లేదు, లేకపోతే అప్పంతా కట్టేశాడు, కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి ఒక పేపర్ పైన టెటిలస్టాయ్ అని రాసిస్తారు. అంటే సమాప్తమైనదని రాసిస్తారంట. అర్థమైందా? అంటే వాళ్ళు రాసిస్తే అర్థం ఏంటిది? అప్పు అంతా పూర్తి అయినట్టు, కట్టాల్సిన పన్నంతా కూడా పూర్తి అయిందని అర్థం. యేసు ప్రభువారు ఎందుకు ఆ మాట చెప్పారు? ఎందుకు చెప్పారని అంటే, మనము కూడా పాపములో పడి ఉన్నాం మనము. యేసు ప్రభువారు ఏం చేశారు? పాపానికి సంబంధించిన అప్పు మొత్తం కూడా చెల్లించేశాడు సిలువలో. హల్లెలూయా. కొలోస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. కొలోషియన్స్ 2:13. తొందరగా చదవండి. కొలోస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచనాలు. అపరాధముల వలనను పొందక ఉండుట వలను మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును
మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఆ ఆ ఎత్తివేసి అపరాధములన్నిటిని క్షమించి ఆ జీవింపజేశాను. చాలండి ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఇందాక మళ్ళీ చెప్పినట్టు ఆదాము హవ్వలు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, దేవుడు ఈ భూమిని ఎవరికిచ్చాడు? ఆదాము హవ్వకిచ్చాడు సృష్టించినప్పుడు. కానీ వీళ్ళు పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు భూమి ఎవరి చేతిలోకెళ్ళిపోయింది? సాతాను గాడి చేతిలోకెళ్ళిపోయింది. సాతాను గాడి చేతిలోకెళ్ళిపోయింది. భూమి వాడి కంట్రోల్‌లో ఉంది. అయితే భూమి మాత్రమే కాదు, భూమిలో ఉన్న ప్రజలందరూ గూడా వాడి కంట్రోల్‌లోనికెళ్ళిపోయారు. ఇప్పుడు వా ఆ సాతాను దగ్గర నుండి ప్రజల్ని విమోచించడానికి, నరకంలో నుండి ప్రజల్ని కాపాడడానికి, తప్పించడానికి యేసు ప్రభువారు ఆయన రక్తాన్ని చెల్లించారు. వెల చెల్లించారు. హల్లెలూయా! మీరు రక్షించబడ్డందుకు వీళ్ళు ఏం వెల చెల్లించాడు యేసు ప్రభువారు ఏమిచ్చాడంటే ఆయన రక్తాన్నిచ్చాడు. ఆయన రక్తాన్నిచ్చి మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. సాతాను దగ్గర నుంచి మనల్ని కొన్నాడు. అంటే యేసుప్రభు వారు ఎందుకు ఈ మాట చెప్పాడు సమాప్తమైనదని అంటే, సాతానుకి నేను చెల్లించాల్సిన రుణము తీరిపోయింది. మన తరపున ఆయన రుణము చెల్లించి, మన తరపున రక్తము కార్చి, మన తరపున ప్రాణం పెట్టి యేసుప్రభు వారు మనం నిజానికి ఆ సిలువలో వేలాడాల్సింది ఎవరు? మనమే. సిలువలో వేలాడాల్సింది ఎవరండి? హూ షుడ్ బి హ్యాంగ్డ్ ఇన్ ద క్రాస్? యూ. మనమే సిలువలో వేలాడాలి. కానీ మనం వేలాడాల్సిన చోట యేసు ప్రభువారు సిలువలో వేలాడి మనల్ని తప్పించాడు. ఆ రుణమును తీర్చేశాడు. అందుకోసం ఆ మాట చెప్పాడు. యేసు ప్రభువారు ఆ మాట చెప్పడానికి గల అర్థం ఏంటి? సమాప్తమైనదనంటే సాతాను గాడికి తీర్చాల్సిన అప్పంతా తీర్చేశాను. ఇక వీళ్ళు పాపంలో ఉండరు. సాతానుకి వీళ్ళపైన అధికారం లేదు. హల్లెలూయా! రెండవది ఈ మాట ఎందుకు వాడతారంటే ఆ కాలంలో ఉన్నవాళ్ళు గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు యుద్ధంలో గెలిచారనుకోండి. ఇఫ్ ఎనీవన్ వాన్ ఇన్ ద వార్ యుద్ధంలో గెలిచారనుకోండి, యా సక్సెస్ అని అంటారు కదా! అలా అనడానికి గ్రీక్ దేశంలో టెటిలెస్టాయ్ అని అరుస్తారు. అంటే నేను జయించాను అని. అయిపోయింది అని అర్థం. యేసుప్రభు వారు అలా చెప్పడానికి ఇంకొక అర్థం ఏంటిదంటే, నేను జయించాను అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా! ఐ వాన్. అందుకే ఈ మాటని ద వర్డ్ ఆఫ్ విక్టరీ అంటాం. విజయపు మాట అంటాం. యేసుప్రభు వారు సిలువలో నుండి సమాప్తమైనదని చెప్తే దాని అర్థం ఏంటిదనంటే, సాతానుకి మనిషికి సంబంధించిన కనెక్షన్ సమాప్తమైంది. రెండవది నేను జయించాను. దేనిపైన జయించాడు యేసుప్రభు వారు? పాపము పైన జయించాడు, శాపము పైన జయించాడు, మరణము పైన కూడా జయించాడు. మరణపు ముల్లుని విరగొట్టాడంట. ఒకళ్ళు చదవండి 2:15 మీరు మృతులై ఉండగా రాత రూపకమైన ఆ! హ్మ్. హ్మ్. పత్రమును కొట్టి ఆ! తుడిచివేసి అడ్డు లేకుండా ఎత్తివేసి క్షమించి ఆ! జీవింపజేసెను. యేసు ప్రభువారు ప్రాణం పెట్టారు గాబట్టి మనం ఈరోజు బ్రతుకుతున్నామంట. ఆయన మరణించాడు గాబట్టి మనం జీవిస్తున్నామంట. ఆయన పాపం మోసాడు గాబట్టి మనం పాపం లేకుండా ఉన్నాం. ఆయన రోగాలు మోసాడు గాబట్టి మనం రోగం లేకుండా ఉన్నాం. ఆయన శాపాలు మోసాడు గాబట్టి శాపం లేకుండా ఉన్నాం. ఆయన దరిద్రతను మోసాడు గాబట్టి మనం దరిద్రత లేకుండా ఆశీర్వాదకరంగా ఉన్నాం. హల్లెలూయా! ఈరోజు మనం ప్రార్థన చేసిన వెంటనే మన రోగాలకు ఎందుకు బాగవుతున్నాయో తెలుసా? ఎంత పెద్ద రోగమైనా. ఎందుకంటే ఆయన నీ రోగాన్ని ఆయన మోసాడు కాబట్టి. ఈరోజు నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నిన్ను క్షమిస్తున్నాడు ఎందుకు తెలుసా? నీ పాపము నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి. నిజానికి నువ్వు చేసిన పాపానికి, నేను చేసిన పాపానికి మనం చనిపోవాల్సిన వారమే ఉండగా, మన బదులు యేసుప్రభు వారు మరణించాడు కాబట్టి. హల్లెలూయా! కాబట్టి సమాప్తమైనదని అంటే దాని అర్థం ఏంటిదనంటే, యేసుప్రభు వారికి సంబంధించిన ప్రవచనాలు సమాప్తమైనది. సాతానుకి మనిషిపై ఉన్న అధికారము సమాప్తమైనది అని అర్థము. శాపాలు సమాప్తమైనవని అర్థము. తర్వాత సాతానుకి చెల్లించాల్సిన అప్పు తీరిపోయిందని అర్థము. అదనమాట దాని అర్థము సమాప్తమైనదని. యేసుప్రభు వారు ఆ మాట చెప్పి నేను జయించాను సాతాను పైన అని చెప్తున్నాడు.